కాదన్న సత్య అన్న పర్ఫార్మెన్స్ యాక్టింగ్ చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చి ఒక పెద్ద హీరోలకి పోటీ ఇచ్చే లెవెల్కి రేపొద్దున గుంటూరు కారం అంటే ఈరోజు సినిమా రిలీజ్ చేశారంటే సినిమా దమ్మేంది నాకు అర్థమైంది. సరే సినిమా బాగుంటే పర్వాలేదు అనుకున్నాను కానీ నిజంగా ఈ లెవెల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయాల. రేపు ఒక్కరోజైనా గుంటూరు కారానికి అసలు వరలక్ష్మి గారి క్యారెక్టర్ ఉన్న కాసేపు అయినా కానీ అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఫైట్ చేస్తారు. ఆవిడ కొబ్బరి బొండ గెల పట్టుకుని రౌడీలను కొట్టే సీన్ ఉంటుంది అన్న. కేకలో థియేటర్లో మామూలుగా ఉండదు. అంటే సత్యాన్నకి ఒక మనీ లాంటివి దొరుకుతుంది అనమాట అన్న. అది ఓన్లీ డే టైంలో పనిచేస్తుంది. సో లైటింగ్ ఉన్నప్పుడే పనిచేస్తుంది. సో ఆ కాన్సెప్ట్ వచ్చింది అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది నిజంగా అన్న. అసలు నిజంగా హనుమాన్ చూస్తాడు గూస్ బంప్స్ వచ్చిన అది ఒక మనిషిలాగా కాకుండా ఒక పెద్ద అవతారం ఒక లెవెల్. అయ్యో బాబు అన్న నిజంగా ఆ విజువల్స్ వస్తుంటే మత్తిపోయిందన్న. లాస్ట్ క్లైమాక్స్ లో హనుమాన్ వస్తారు విలేజ్ అనమాట. అది పార్ట్ 2 సెకండ్ హాఫ్ ఉంటుంది. అర్రే సినిమా అయిపోయిందా అని రవితేజ గారు ఒక కోతికి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనమాట. మనకి అందల రాముడిలో సునీల్ గారికి సైకిల్తో ఎలా మాట్లాడించారు సేమ్ ఈ కోతికి అట్లనే. సో లాస్ట్ క్లైమాక్స్ లో రవితేజ గారు కోతిలా అనమాట ఆయన ఆ క్యారెక్టర్. ఎవరన్నా చిరంజీవి గారు అదే హనుమాన్ దానికి పోస్టర్ లాగా ఉంటుంది కానీ చిరంజీవి గారు కదా గెటప్ సీన్ క్యారెక్టర్ అయితే బాగుంటుంది. ఇంకా వెనిల్ కిషోర్ క్యారెక్టర్ ఉంది కానీ ఇవి చిన్న అన్న మొత్తం సోలో పర్ఫార్మెన్స్ సత్య ఒక్కడే సినిమా సోలో పర్ఫార్మెన్స్ అన్న. అసలు నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. మెయిన్ చెప్పుకోవాలంటే ఇక్కడ డిఓపి అన్న డిఓపి షార్ట్స్ కెమెరా షార్ట్స్ అయితే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. నిజంగా అసలు నాకైతే డైరెక్షన్ కానీ అసలు ఆ డిఓపి కానీ ఆ ఫైట్ మాస్టర్ కానీ ఆ విజువల్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ అబ్బాబ్బాబ్బా అసలు బాహుబలి లెవెల్కి వెళ్ళిపోయినా అంటే ఈ చిన్న సినిమాతో రగా తీసిందన్న. యాక్షన్ సీన్స్ లో కెమెరా డిఓపి యాంగిల్స్ అబ్బాబ్బా అసలు నిజంగా వేరే లెవెల్. ఒకటే మాట రేపు ఒక్కరోజే గుంటూరు కారం థియేటర్స్ నెక్స్ట్ డే 90% థియేటర్లు హనుమాన్కే. సంక్రాంతి పండక్కే హనుమాన్ మూవీ తప్ప ఇంకా వేరే మూవీ లేదు. థియేటర్స్ తక్కువ ఇచ్చారని అందుకే ఈ రోజు ప్రీమియర్ షో వేసుకున్నారు కదా 6 o'clockకి. 6 థియేటర్లు ఐమాక్స్ 6 థియేటర్లో హౌస్ఫుల్ అంటే హౌస్ఫుల్ మామూలు కాదు అసలు నిజంగా. అయ్యో బాబోయ్ రేపు ఒక్కరోజేనా నెక్స్ట్ డే నుంచి 90% హనుమానే ఆడుతుంది డెఫినెట్ గా అన్న. ఆదిపురుషుకి సినిమాకి కంపేర్ చేయదు అసలు. అందులో విఎఫ్ఎక్స్ వస్తే చిన్నపిల్లల సినిమాలాగా ఉంటుంది. ఆ గ్రాఫిక్స్ ఏంది అసలు నిజంగా ఆడుకునే పిల్లల్లాగా ఉంటుంది. అసలు ఇందులో చూస్తే అసలు విఎఫ్ఎక్స్ వర్కే కాదు రియల్ లొకేషన్స్ మొత్తం రియల్ అసలు వేరే లెవెల్ అండి. ఇది ఆదిపురుషుతో కంపేర్ చేసినే లేదు అన్న. రేపు ఒక్కరోజే అన్న నెక్స్ట్ డే హనుమాన్. థ్యాంక్ యూ. భూతో నా భవిష్యత్తులో ఉందండి. నిజం చెప్తున్నా కదా. శ్రీలీల గారు మహేష్ బాబు కాంబినేషన్ సూపర్. శ్రీలీల గారితో ఇప్పుడు వరకు చేశారు కదా ఆ హీరోలు అందరూ ఏదో నార్మల్గా ఉంది. ఇది మాత్రం జోడీ సూపర్గా ఉంది. ఇంకా చాలా 100 సినిమాలు చేయొచ్చు అలా ఉంది. ఆ సినిమాకి అయితే లేదు నార్మల్గా పెట్టారు అంతే. మరదల క్యారెక్టర్ మ్యూజిక్ అయితే మనం లియో ఇలాంటి సినిమాల్లో మ్యూజిక్ బాగుంది విక్రమ్ గారి సినిమా అంటాం కదా. దానమ్మ ముగుడు కొట్టాడు. ఒక ఫైట్ లో మాత్రం సూపర్. మహేష్ బాబు గారు అయితే మాత్రం ఈ సినిమాలో పంచ్ ప్రభావం ఎంత ఉందో తెలియదు కానీ ఆ బీడీ ప్రభావం మాత్రం గట్టిగా ఉంది. మినిమం ఒక 15 సార్లకైనా ఎక్కువే తాగి ఊదుంటారు. ఇప్పుడు వరకు అంతలా చేయలేదు ఎవరు. ఈయన మాత్రం బీడీల ప్రభావం గట్టిగా చూపించారు. సినిమాలో రొమాన్స్ కూడా చూసినట్టు ఉంటది అనమాట. కుర్చీ మడత పెట్టి డాన్స్ చేసాం అనమాట. దానికన్నా ముందు మనకి ఫస్ట్ హాఫ్ లో మందు సీన్ ఒకటి ఉంటది. ఆ మందు సీన్ లో అయితే మాత్రం సూపర్. అసలు నిజంగా కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యింది. రొమాన్స్ కూడా ఓన్లీ మాటలతోనే చేతలతో ఇంకా చూపించలేదు. తర్వాత ఎప్పుడైనా చూపిస్తారేమో అది కూడా చూడాలని ఉంది. అదే మరి రేటింగ్ అయితే మాత్రం 5కి 5.5 ఇంకా ఎక్కువే. ఎక్కువ హైలైట్ త్రివిక్రమ్ గారి డైలాగ్స్, మహేష్ బాబు గారు యాక్టింగ్, ఆయన స్లాంగ్, ఇంకోటి వాళ్ళ హీరో మధ్య ఆ రొమాన్స్ డైలాగ్స్, డ్యాన్స్ అయితే మాత్రం ఇప్పుడు వరకు మహేష్ బాబు గారు ఎప్పుడూ వేయలే అంతలాగా. నీకు సరిలే నీకెవరు చూసుంటారు. తర్వాత 1 నేనొక్కళ్ళలో కూడా కొంచెం వేశారు. దానికన్నీ 100 రెట్లు మిక్సీలు వేసి ఎలా ఉంటుందో ప్రతి సాంగ్కి డ్యాన్స్ చేశారు. అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ అనిపించింది. అజయ్ ఘోష్ గారి నార్మల్గా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ అంటే మనం అంటే సినిమాకి అందరూ ప్లస్సే, ఆయన వల్ల కాదు. నార్మల్గా ప్రతి క్యారెక్టర్ బాగుంది. అలా అయితే ప్రతి క్యారెక్టర్ బాగాలేదని కాదు. సినిమాలో హైలైట్స్ అంటే మనకి గూస్ బంప్స్ వచ్చేవి.
అందరి క్యారెక్టర్లు చాలా బాగుంది. అలా అయితే ప్రకాష్ రాజ్ గారు అయితే సూపరు, మన రమ్యకృష్ణ గారు అయితే అబ్బో అదుర్సు, ఇంకా చాలా మంది చాలా బాగా చేశారు. సినిమా సూపర్ వర్కౌట్ అయిందన్న. ఆయన ఒక్కడే కామెడీ, మహేష్ బాబు గారు వాళ్ళిద్దరు కాంబినేషన్ మన ఎప్పుడు దూకుడు ముందు సినిమాల నుంచి చూస్తున్నాం, చాలా బాగా వర్కౌట్ అయ్యింది, చాలా బాగుంది. సర్కారు పాటలు తెచ్చుకోవడానికి కారణం ఏందనండి? మెల్ల ఉన్నది అర్థం కాలే. లుంగి తెచ్చుకున్నావు కదా, మెల్ల వేసుకుని. మధ్యలో ముందు సిట్టింగ్ లో మన మహేష్ బాబు గారు నేను కూర్చుందాం అనుకున్నాం, లుంగి వేసుకుని వచ్చాను. కానీ మధ్య ఫస్ట్ హాఫ్ ఉంటది కదా, ఫస్ట్ హాఫ్ లో శ్రీలీల లుంగి లాగేసింది. మహేష్ బాబు గారు షార్ట్ తో ఉంటాడు, అందుకే నేను కూడా సింబాలిక్ గా షార్ట్ ఉండి లుంగి పైకి పెట్టుకున్నాను అనమాట. సినిమా అయితే చాలా బాగుంది. అందరికీ హ్యాపీ సంక్రాంతి. బాయ్ 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 బాయ్. థ్యాంక్ యూ.